హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. ఈరోజు యాక్చువల్లీ వీడియో ఏంటంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో దానికోసం భవిష్య రెడీ అవుతుందన్నమాట. భవిష్య ఇప్పుడు రెడీ అయిన తర్వాత మేమందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. భవిష్య ఎక్కడికి వెళ్తున్నావు? నాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. భవిష్య కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. ఒక 3-4 days అక్కడే ఉంటాం. సో మన నెక్స్ట్ వీడియోలన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ చిన్న కన్స్ట్రక్షన్ ఒకటి చేస్తున్నాం. ఆల్రెడీ ఉంది ఇల్లు మనది. ఇంటి పైన ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కొంచెం స్లో ఉంది. సో ఇంకా మనం అక్కడే ఉండి ఒక 3-4 days కన్స్ట్రక్షన్ ఒకటి చేయించాలి. భవిష్యత్తు కూడా ఒక 3 days వెకేషన్. లక్షిత కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి 8th month ఒక 3-4 days అట్లా రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి వెళ్తున్నాం. సో అది ఫ్రెండ్స్, ఏదైనా ఉంటే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. భవిష్య హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మేజర్గా చేయించాల్సింది ఏంటంటే, మనం పైన ఒక 2 rooms కట్టిస్తున్నాం. కింద ఆల్రెడీ 2 BHK హౌస్ ఉంది, ఇండిపెండెంట్ హౌస్. పైన ఒక 2 rooms కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నారు ఏంటనేది కూడా మీకు వీడియోలు పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ బిల్డింగ్ ప్లాన్ మనం ఎంత చేయించాం ఏంటి, అసలు ఆ ప్లాన్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని మీకు అన్ని ముందు చెప్తాను. 3 days అక్కడ ఉంటాం కాబట్టి 3 days మనకి డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. లోకల్లో ఉన్న లొకేషన్స్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. మనకి ఎంతో దూరం కాదు, జస్ట్ 10 minutes డ్రైవ్. రెడీ వెయిట్ చేస్తుంది మన కోసం. ఎప్పుడో మార్నింగే రమ్మంది. కాకపోతే మన బుజ్జి భవిష్యను లక్షిత రెడీ చాలా ఫాస్ట్గా అవుతారు కాబట్టి వాళ్ళిద్దరు రెడీ అయ్యే వరకు ఈ టైం అయింది. బ్రేక్ఫాస్ట్ జయ జయ మొక్కు బేట. జయ జయ మొక్కు, జయ జయ మొక్కు, జయ జయ మొక్కు, జయ జయ మొక్కు, జయ జయ చూడాలి. సో ఇదే మేము మార్నింగ్ చెప్పాను కదా, ఇదే మేము కన్స్ట్రక్షన్ చేయబోయే పైన పెంట్ హౌస్. ఇది ఏంటంటే, మనం ఎప్పుడైనా గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఉండడానికి ఇబ్బంది అవుతుందని ఒక పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఒక బెడ్రూము, హాల్, కిచెన్ వస్తాయి. సో మేమైతే ఈ కన్స్ట్రక్షన్ కోసం ఏఏసీ బ్లాక్స్ తీసుకోవడం జరిగింది. ఏఏసీ బ్లాక్స్ ఎలా ఉంటాయి అని కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతే తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ ఇక్కడ వరకు వచ్చింది. గోడలు అయిపోయాయి. ఆ స్లోప్ ఒక్కటి అయిపోతే అయిపోతుంది. హాయ్ రా బిట్టు, హాయ్ చెప్పు. ఇక్కడ యాక్చువల్లీ సిమెంట్ ట్యాంక్ ఉండేది. సిమెంట్ ట్యాంక్ని లోపల సిమెంట్ ట్యాంక్ ఉండేది.
పైన ఇంకో ట్యాంక్ పెట్టాలంటే మళ్ళీ ఇప్పుడు వాటర్ ఎమర్జెన్సీ ఇబ్బంది అని చెప్పేసి ఆ ట్యాంక్ బ్రేక్ చేసి ప్రస్తుతానికి ఇక్కడ ఇంకో ట్యాంక్ పెట్టేసాం. సో కొంచెం చెత్త ఉంది గైస్, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది మేము ఇప్పుడు లేకున్నా కానీ వర్క్ ఎలా జరుగుతుందో చూడాలని మనం ఒక సీసీటీవీ పెట్టామన్నమాట. ఈ సీసీటీవీ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ రియల్ టైంలో వాళ్ళు వర్క్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, పని ఎలా జరుగుతుంది అంతా మనకి క్లియర్గా చూపిస్తుంది. ఒకసారి నేను కెమెరా హైట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పటి వరకు కొంచెం వర్షం పడింది. ఆ వర్షం పడింది అని మనకు తెలియాలంటే జస్ట్ ఆ గుట్టల మీద వాటర్ కనిపిస్తున్నాయి కదా వెట్టుగా, అంతవరకే పడింది. ఈ గోడలు కూడా తడవలేదు. ఇప్పుడు మళ్ళీ వీటిని క్యూరింగ్ చేయాలి. ఎవరికైనా కన్స్ట్రక్షన్ ఎంత అయింది, దీని డైమెన్షన్స్ ఏంటి, ఎస్టిమేషన్ ఎంత అయింది, బడ్జెట్ ఎంత అయింది, దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మళ్ళీ ఛానల్లో మీకు స్పెషల్గా అప్లోడ్ చేస్తా. అసలు మేము ఎంత డైమెన్షన్స్ తీసుకున్నాం, దీన్ని తీసుకోవడానికి, ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవరెవరిని అప్రోచ్ అయ్యాం, ఎంతమంది బిల్డర్ని కన్సల్ట్ అయ్యాం, ఎవరెవరు ఎంతెంత అన్నారు, ఎస్టిమేషన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాము. సో ఒకవేళ ఆ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి. దాని మీద కూడా ఒక స్పెషల్ వీడియో మన ఛానల్లో వస్తుంది. ఇక్కడికి వస్తే చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇదంతా లేఅవుట్ అనమాట. యాక్చువల్లీ 1992లో లేఅవుట్ ఇది. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే సరౌండింగ్ అంతా గ్రీనరీ, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా ఎంప్లాయీస్ ఉంటారు. ఈవినింగ్ వాకింగ్ చేయడం, పిల్లలు ఆడుకోవడం, పార్క్స్ ఉంటాయి. మా ఇంటి ముందు యాక్చువల్లీ అది పార్కే, బ్యాక్ సైడ్ కూడా పార్కే. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మాకు యాక్చువల్లీ ఎంట్రన్స్ ఇది. సో అసలు జీరో డిస్టర్బెన్స్ అనమాట. డిస్టర్బెన్స్ ఉండదు అన్నప్పుడు మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే మరి సేఫ్టీ అయినా అని. సేఫ్టీ కోసం ఇలాంటివి వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఎక్కువ జనాలు లేనప్పుడు దొంగతనాలు జరగడం కామనే కదా, దానికోసమనే కెమెరాలు పెట్టించాం. సో ఇప్పుడు ఒకసారి మా అమ్మ గార్డెన్ ఎలా ఉంది, ఎలా మెయింటైన్ చేస్తుందో ఒకసారి చూద్దాం కిందకెళ్ళి. ఇది తమలపాకు తీగ, చామంతి, కరివేపాకు, కాకరకాయ, బచ్చల కూర, గులాబీ ఉంది, బిల్వపత్రం ఉంది, మ్యాంగో ఉంది, గోరింటాకు, గన్నేరు పువ్వులు. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అని తీసుకొచ్చాము. చూడండి, ఇందులో ఒక పక్షి పిల్లలు పెట్టింది, గుడ్లు పెట్టి. చాలా బాగుంది. అందులో పక్షి ఉంది, గుడ్లు ఉన్నాయి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇది షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు. రణపాల, బంతి. సో ఇవన్నీ యాక్చువల్లీ ఏం చేసామంటే, ఇవి ఆ కారిడార్ దాకా ఉండేవి. పైన కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా. సో అప్పుడు బ్రిక్స్ అవి లే చేయడం కోసం మనం అవన్నీ ఇటు మూవ్ చేయాల్సి వచ్చింది. సద్దలా, జొన్నలా? ఇది సజ్జ మొక్క. ఓకే, అది చెప్పేశాను. ఇది శంకుపూలు అంటారు. శంకుపూల తీగ ఇది. యాక్చువల్లీ ఇప్పుడు పూలు లేవు. ఈ శంకుపూలు బ్లూ కలర్లో వస్తాయి, ఇంకా వేరే కలర్లు కూడా వస్తాయి, వైట్ కలర్. ఆ బ్లూ కలర్ పూలు నేను మార్నింగ్ హాట్ వాటర్లో ఆ 3 పూలు వేసుకొని అవి కలుపుకొని గ్రీన్ టీ లాగా ఆ కలర్ అంతా వాటర్లోకి వచ్చిన తర్వాత తాగేవాళ్ళు. ఇది మల్లె చెట్టు, ఇది బచ్చల, తులసి చాలా ఉంటాయి మా ఇంట్లో. తులసి చెట్లు చాలా ఉంటాయి.
ఇది పీర తీగ, గుమ్మడి తీగ. ఓకే, మంచి గుమ్మడి. తులసి, మల్లెలు. ఇది నూరు. నల్ల ఉమ్మెంత చెట్టు. ఉమ్మెంత చెట్టు అసలు తెలుసా? చాలా మందికి తెలియదు, నాకు తెలిసి. ఇది నల్ల ఉమ్మెంత చెట్టు. ఆ కాండం నల్లగా ఉంటే నల్ల ఉమ్మెంత మనకు తెలిసిపోతుంది. మందార చెట్టు ఫుల్ పూలు పూస్తుంది. ఇక్కడికి వాకింగ్కి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 మంది అయినా కోసుకెళ్తారు. చెట్టు మీద పూలు ఉంటే వాళ్ళు తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మా అమ్మ కూడా తీసుకెళ్ళని అనుకుంటుంది, కొంతమంది ఊరుకోరు కానీ. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకెవరికైనా కావాలంటే లోపల కూడా చూపిస్తాను, హోమ్ టూర్ రిక్వెస్ట్ ఉంటే ఎవరికైనా. యాక్చువల్లీ మేము వీడియో తీద్దామని అనుకోలేదు, నిన్ననే సడన్గా అనుకోని రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాం కదా, సడన్గా ఎందుకు వస్తున్నాం కదా ఒకసారి చూపిద్దాం అని చూపించాం. అలాగే పైన వర్క్ అవుతుంది కాబట్టి ఇంకో 3-4 డేస్ ఇక్కడే ఉంటాం. 3-4 డేస్లో కూడా ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ కూడా కొన్ని కవర్ చేస్తాం. యాక్చువల్లీ మేమేం చదవలేదు, ఇంట్లో ఎట్లుంది అట్లనే ఉంది. బయట కూడా మీరు చూసింటారు కదా, కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఇటుకలు పైనంతా చెత్త అదంతా అట్లనే ఉంది. ఎందుకంటే మేము వీడియో కోసం ఏం చదవలేదు, ఉన్నట్టే న్యాచురల్గా చూపిద్దాం. ఎందుకంటే అది మనం ఏదో ప్యాక్ చేసి చూపించినట్టు ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మేము న్యాచురల్గానే చూపిద్దాం అనుకున్నాం. సో ఎవరికైనా నచ్చేది ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ డ్రైవ్ విత్ కిట్టు. సో మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.